ఈ ప్రపంచంలో తినడానికి తిండి ఉన్నా, తాగడానికి నీరు ఉన్నా, పీల్చడానికి గాలి ఉన్నా, ఉండడానికి ఇల్లు ఉన్నా, కావాల్సినంత డబ్బులున్నా, ఇంకా ఈ మనుషులంతా మన కోసమే చస్తారేంటి సోదరా అని ఓ జేబులో ఉన్న 10 రూపాయల నోటు 100 రూపాయల నోటుని అడిగింది. నిజమే మిత్రమా, మన కోసం చస్తారే తప్ప చస్తూ వాళ్ళతో పాటు మనల్ని కూడా తీసుకెళ్లే వాళ్ళు ఇంకా పుట్టనే లేదు. వీళ్ళు మన కోసం పుట్టరు, కానీ జీవితం అంతా మన కోసమే బ్రతుకుతారు, మన కోసమే చస్తారు. వింత మనుషులు అని 100 రూపాయల నోటు నవ్వుతూ 10 రూపాయల నోటుకి చెప్తుంది. మనమేమో జీవితాలని సంపాదించాలనుకుంటాం, వీళ్ళేమో మనల్ని సంపాదించాలనుకుంటారు. మనమేమో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనుకుంటాం, వీళ్ళేమో కష్టాలన్నీ మన వల్లే అంటారు. మనమేమో ప్రేమతో అందరినీ కలపాలనుకుంటాం, వీళ్ళేమో ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. మనమేమో అద్భుతాలను సృష్టించాలనుకుంటాం, వీళ్ళేమో మనల్ని భూతము దయ్యము అని అంటారు. ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది మనలోనే పరమాత్మ ఉందని కూడా అంటారు. మనల్ని సంపాదించడానికి సాధించడానికి ఏవేవో చదువుతూ ఉంటారు, ఏదేదో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, చెమట చుక్కలు చిందిస్తారు. ఒకడు కష్టంతో సంపాదిస్తాడు, మరొకడు బుద్ధితో సంపాదిస్తాడు, రూపాయి రూపాయి కూడపెడతాడు. మరికొంతమంది తప్పులు చేస్తారు, తప్పుడు దారిలో పోతారు, మోసాలు చేస్తారు, వేషాలు వేస్తారు, చెయ్యకూడనివన్నీ చేస్తారు, ఒకరోజు మన చేతుల్లోనే పోతారు. మనం ఈ ప్రపంచాన్ని నడపం మిత్రమా, మనమున్నామనే అధికారంతో వీళ్ళే ఈ ప్రపంచాన్ని నడుపుతారు. ఆ నింద మన మీద వేస్తారు. ఒక్కటి మాత్రం నిజం, మనిషి అవసరానికి మనం అవసరం, అదే మన అసలైన సారం. మనల్ని సరిగ్గా వాడుకుంటే ప్రతి సమస్యకు మనమే ఒక ఔషధం, మనల్ని వాడుకొని సమస్యలు పుట్టిస్తే మనమే ఒక ప్రాణాంతకమైన విషం, ప్రాణాలు తీసే పాశం. మనం గనక తిరగబడితే ప్రతి మనిషి కొట్టుకుపోవాల్సిందే, తట్టుకోలేక మాడి మసవ్వాల్సిందే. 100 రూపాయల నోటు 10 రూపాయల నోటు రెండు ఒకరినొకరు కాసేపు తీవ్రంగా చూసుకొని ఒక్కసారిగా పగలబడి నవ్వాయి. మనుషుల వైపు జాలీగా చూశాయి. ఒక జేబులో నుంచి బయటకు వచ్చి ఒక పుస్తకాన్ని కొని మరొక జేబులోకి వెళ్ళిపోయాయి.